శ్యామ్ ఒక సిగరెట్ ఇవ్వవా? కొనుక్కోరా సార్ మీరు? ఒక డైరెక్ట్ అడిగే ప్రశ్నేనా ఇది? 10 నిమిషాలు అయితే ఈయన పోతాడు, గంట అయితే ఈయన పోతాడు, నేను మాత్రం ఉండిపోతానా? నేను పోతాను. ఇది ఎడగొట్టుకోవాలరా? అది నోట్లో కొట్టుకునేది. లైఫ్ సెక్షన్ వదిలేసి బ్యూటీ కనెక్షన్కి వచ్చాడు. డిటిఎస్ సౌండ్ల గురించి నువ్వు నాకే చెప్తున్నావా? మీ క్యాష్ ప్రాబ్లమే అనుకున్నాను, గ్యాస్ ప్రాబ్లం కూడా ఉన్నట్టుంది. జానకి, నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావు లేదు తెలియదు, కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతాను. జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకోబోతున్న కుమారి జానకిని పలువురు సినీ ప్రముఖులు అభినందించారు. దానికి కారణమైన మీరందరూ నన్ను విష్ చేయడానికి ఇక్కడికి రావడం, ఇట్స్ రియలీ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ. నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చిన. దీని విలువ 10 లక్షలు. చిన్న చేపకు వలేస్తేనే పెద్ద చేప పడేది. ఒరే మల్లేశ, ఒరే రమేష, ఈ హీరోయిన్ దాని పియ్య కలిసి నా మీద అటాక్ చేసిర్రా. నా ముగ్గురు సెటప్లు నా 2 పిల్లలు ఆగమవుతారు. ప్రొడ్యూసర్ గారు, మీకు మర్యాద చేయడం ఎంతైనా మా బాధ్యత అండి. రేపు నేను హీరో అయిన తర్వాత ఆడు చచ్చిన డేట్ నువ్వు ఇచ్చిన ఆయన చేయలేరులే. చిన్నప్పుడే అమ్మ పోయింది, ఇప్పుడు నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు. నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావు లేదు తెలియదు, కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతాను. నీకు పువ్వు పెడితే నువ్వే ఆడపోటోకు పువ్వు పెట్టావో? నువ్వు నిజంగా బంతి పూలు జానకమేనా చేసావు బేబే. రామ్ చరణ్ ప్రస్తుతానికి ధృవ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాని సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో అల్లు అరవింద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పైన రూపొందుతున్న ఈ సినిమాని దసరాకి గిఫ్ట్ గా అక్టోబర్ 7th ఎవరుతో ఇప్పటి వరకు మీ జర్నీ ఎలా ఉంది? It's been really good. I'm really excited about this movie, especially because it's my first horror flick in Telugu. Earlier, I think all my